అమ్మవారి ఆశీస్సులతో చేసిన దద్దోజనం గ్లాస్ బియ్యం అండి. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం చేస్తాను. స్టవ్ వెళ్తున్న అన్నం వండుకున్నాను అండి. ఇదిగోండి చూడండి, అన్నం ఉడికింది. ఇలా ఉడకాలండి, కొంచెం మెత్తగానే ఉండాలండి. ఇది కూడా స్టవ్ ఆపేసి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నానండి. ఇదిగోండి 1/2 లీటర్ పాలు పెరుగుతో పెట్టినానండి. పెనంలో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పొట్టు మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఎండుమిర్చి. ఎందుకంటే కారం ఎక్కువ ఉండకూడదండి, మైల్డ్గా ఉంటే బాగుంటుంది. కొంచెం అల్లం ముక్కలు, సన్నగా తరుగున పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, జీడిపప్పు. స్టవ్ ఆపేసి పోపు పక్కన పెడతానండి. నేను మనకి అన్నం వండడం ఇందులో పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు కన్నా ఒకవేళ పుల్లగా ఉంటే పాలు వేసుకోవచ్చండి. కొంచెం మొత్తం పెరుగు వేసేస్తాను. కరెక్ట్గా సరిపోయిందండి. పోపు ఇందులో వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అండి, మా సొంత కొత్తిమీర అండి, చేసుకుని ఇలా వేసుకోండి. కొత్తిమీర కలుపుకోవాలి. ఉప్పు పోపులు వేసాం కదా, కొత్తిమీర ఇవన్నీ కలుపుకుంటే దద్దోజనం రెడీ. ఈ బౌల్లో తీసుకుందామా, పైన గార్నిష్ చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర. దద్దోజనం రెడీ అండి.